finished. మన జీవితం ఎట్లా ఉంది? నువ్వు ఇంకా మనుషులకు భయపడితే దేవుని ఆశీర్వాదం నీ మీదకు రానే రావు. డోంట్ కేర్. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్న ఏషావులాగా ఉండమాకండి. అయ్యో నేను నిజాలు మాట్లాడితే మాకు అన్నం ఆగిపోయింది, మాకు భోజనం ఆగిపోయింది, మాకు సహాయం ఆగిపోయిందని భయపడుతున్నారా? నో. ఆలోచన చేయండి. యేసేపు నాలుగోదిగా ఇంటిపై విచారణకర్త. ఇంట్లోకి ఏమి రావాలన్నా, ఇంట్లోకి ఏమి పోవాలన్నా యేసేపు సెలవు లేకోకుండా లేదు. యేసేపుకు చెప్పే రావాలి. ఎంత వచ్చింది ఇంట్లోకి? ఎంత వచ్చింది అంతే కనబడాలా. అందులో ఏ లోపం కూడా ఉండడానికి లేదు. ఉందా వాళ్ళ ఉద్యోగము పీకి వేయటం. తర్వాత చూద్దాం. నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఏంటంట? విచారణకర్త కాకుండా ఐదో స్టెప్ ఏంటంటే ఆ ఇల్లంతా కూడా మొత్తం అప్పగించాడు. చివరి బీరువా తలాలు కూడా ఇచ్చేసాడు. అంటే చూడండి, ఈ రోజున మనము భార్యాభర్తలమే. మాయ్ అర్థమవుతుందా? చొక్క పట్టుకో మాకు, నా ప్యాంట్ పట్టుకో మాకు అంటాడు భర్త. ఎందుకోసం? అందులో 1000 రూపాయలు 2500 ఉంటాయి. దాని జోలికి వెళ్ళ మాకు అంటావు. ఎందుకు? అది పట్టుకుందని తిని తీసేసుకొని వాడేసుకుంటుంది. ఏమో కూడా రహస్యాలు ఉంటాయి. ఏం రహస్యం ఉంటుంది? ఏమో పైన ఈ డేక్షలు ఉంటాయి కదా, అటక మీద, ఆ డేక్షలో పెడతా ఉంటుంది. ఏమైనా చూడ కదా డేక్షలో పెడతా ఉంటుంది. ఎవరికి వారికి రహస్యాలు. నో ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్. ఎవరికి వాళ్ళ రహస్యాలు ఇంక చెప్పనవసరం లేదు. ఇంతకు ముందు పూర్వకాలం అయితే చెంగులు కట్టుకునేవాళ్ళు డబ్బులు. ఇప్పుడు చెంగులు కట్టుకోవట్లేదు కదా. ఇప్పుడు చెంగులు ఉండట్లేదు. ఏమండి, మా నాయనమ్మ తరం అయితే వాళ్ళ దగ్గర సంచి ఉండేది. సంచులు పెట్టుకునేవాళ్ళు సంచి ఇక్కడ మా నాయనమ్మ గారు వాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏమండి, మనుషులు ఇంట్లో పేపర్ కిందో, బీరువా పైన పేపర్ వేస్తాం కదా దాని కిందో, లేకుంటే బట్టలో పెట్టేస్తాం. బట్టలు ఈ కలర్ గుర్తుపెట్టుకుంటాం, ఈ సొక్కాలు పెట్టేస్తాం, అక్కడ అన్నిట్లు పెట్టేసి పని పెట్టేస్తాం. ఇక ఎవరు తీసుకుని కూడా దొరకలే అని అనుకుంటాం. నో ఫెయిత్ఫుల్నెస్. యేసేపుకి ఇల్లు మొత్తం ఇచ్చేసాడు, ఇంటి తాళాలు ఇచ్చేసాడు. అంటే స్టెప్ బై స్టెప్ యేసేపు నమ్మకంగా జీవించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వింటున్న మనమందరము ఆలోచన చేయాలి. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, నమ్మకంగా జీవిస్తూ ఉన్నావా? ఏమండి, ఇది నేనే కదా, నేనే ఉండాను కదా అని కొన్ని విషయాలు చూస్తే బాధేస్తుంది. మేము అప్పుడు సభలు పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే, సభలు పెడుతున్నప్పుడు ఆ వంటకాడ చూస్తుంటాం. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, బయట బహిరంగ సభలకు వెళ్ళినప్పుడు, సేవకుల మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడే ఆ తయారు చేసి కూడా తీసుకొని తింటా ఉంటే కేకలేస్తాను గబుక్కుని వెళ్ళిపోయి. చక్కగా వడ్డిస్తారు, వెయిట్ చేయాలి. చాలా వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోయి అక్కడికే వెళ్ళిపోయి దాంతోనే పెడుతూ ఉంటారు. జాగ్రత్త గమనించండి. మనం ఆలోచన చేయాలి. దేవుడు నమ్మదగినవాడు. నువ్వు దీవించబడాలి అంటే నీ ప్రవర్తన కూడా నమ్మకమైన ప్రవర్తనగా మారాలి. నువ్వు దేవుడు చూస్తున్నాడు. దేవుడు గుండు సూది కూడా చూస్తాడంట. అసలు నీది కానిది నువ్వు ఆశించకూడదు. నీది కానిదాన్ని నువ్వు ఏది ఆశించకూడదు, తీసుకోకూడదు. దేవుడు చాలా కట్టుదిట్టం తన ఇంటి విషయంలో, తన సంఘ విషయంలో, తన పరలోకం విషయంలో. ఈ లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనము 16వ అధ్యాయం 12వ వచనం ఏం బోధిస్తుంది అంటే,
రేపొద్దున నూతన యెరూషలేములో, నూతన పరలోకంలో, నూతన భూమి మీద దేవుడు కొన్ని మనకు బాధ్యతలు అప్పగించాలి అంటే ఈ జీవితంలో, ఈ కొద్ది జీవితంలో దేవుడు మనకి ఇక్కడ ఇచ్చిన బాధ్యతలు, సంఘంలోకే బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతలు నువ్వు నమ్మకంగా ఉన్నావా? నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు చేపలు తీసేవాడిని. ఆ పనిలో నమ్మకం ఉన్నాను. ఏం చేశాడు? నన్ను అక్కడి నుంచి ఇక్కడ నిలబెట్టాడు. ఎవరు నా ఇంట్లో నమ్మకం ఉన్నారా? ఇక్కడ నిలబడరా అన్నాడు. మీకు ఇచ్చిన పనులు, మీకు ఇచ్చినటువంటి ఆ కార్యాల్లో మీరు నమ్మకంగా ఉన్నారా? మీరు నమ్మకంగా ఉంటే మీరు ప్రమోషన్ అవుతారు కానీ డిమోషన్ గారు. అర్థమవుతుందా? ప్రమోషన్ అవుతారు కానీ డిమోషన్ గారు. మీరు ప్రమోషన్ కాలేదు, ఇంకా కావట్లేదు. కారణం ఏమిటి? ప్రశ్న. ఏలి అనేటువంటి దైవజనుడు ఉన్నాడు బైబిల్లో. ఏలి అనే దైవజనుడు ఉన్నాడు. సమూయేలు 2వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో, తర్వాత చదువుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఏలి, ఆయనకిద్దరు కొడుకులు, ఆయనకిద్దరు కుమారులు. వాళ్ళ పేర్లు హోఫ్ని, ఫినెహాస్. దేవుని మందిరములో చేస్తున్న వంటకాలలో వాళ్ళు దేవునికి తీయక మునిపే, దేవునికి ఉంచక మునిపే వాళ్ళు తీసుకొని తినేవాళ్ళు. ఇంకా అంటారు, నా వైపు చూడండి, తర్వాత చదువుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం లేదు. ఇప్పుడు నేను కొనసాగిస్తే ఇంకా కంటపట్టేది కాబట్టి నేను ఇంకా దిగుతున్నా, కింద కుదించుకున్నాను అనమాట. నేను కుదించుకున్నాను, చాలా ఉంది నీకు చెప్పాల్సింది. నేను కుదించుకున్నాను. ఇప్పటికే టైం అయిపోయింది, 1 గంట 5 నిమిషాలు అయిపోయింది. కీర్తన టీవీ కూడా అయిపోయింది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి నేను చెప్తాను, ఆగండి కొంచెం. 1 నుంచి 34 వరకు ఉంటుంది. ఇదంతా చదవాలి, మొత్తం అర్థం కావాలండి మీకు. ఏదో ఒక విషయం చెప్పడం కాదు, ఎంత చదవాలి. వీళ్ళు ఏలి కానీ, ఏలి భార్య కానీ నా కొడుకులేగా. ఏలి ఒకసారి అన్నాడు, అయ్యా మీరు దేవుడి మందిరం చేస్తున్నారా? తప్ప అలా చేయడం అంటాడు. మందలించడు, కొట్టడు, లాగుచోడు పీకాల తప్పు చేసినప్పుడు. అయ్యా మీరు దేవుడి మందిరం చేయకూడదయ్యా అంటాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, అక్కడికి చక్కగా దేవుడి మందిరంలో ఉన్నటువంటి ఆ మాంసాన్ని పచ్చి తీసుకుని తింటూ ప్రారంభించారు. పచ్చి తీసుకునేవాళ్ళు. దేవుడు చెప్పాడు, ఏలి నీ కొడుకులను గద్దించలేదు, నీ కుటుంబాన్ని గద్దించలేదు. ఏమో తెలిసిన, మీ ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరు ఉండరు, నీ కొడుకులు నడు వయసులోనే చచ్చిపోతారు అన్నాడు. అదే జరిగింది అక్కడ. దాన్ని దేవుడు దుర్మార్గం అన్నాడు. కాబట్టి ఈరోజు నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకం ఉన్నావా? నీది కానిది ఏదైనా సరే, చిన్న వస్తువు అయినా సరే, ఇది నాది కాదు పాస్టర్ గారు, ఇదిగో ఇది మిగిలింది. నేను చాలా సందర్భాల్లో అనేకులకు బాధ్యతలు అప్పగిస్తా. 500 1000 రూపాయలు వాళ్ళ చేతులు వేసేస్తాను. నేను గమనిస్తాను వాళ్ళు తిరిగి నాకు రిటర్న్ ఇస్తారా ఇవ్వరా అని. బయట నాతో వచ్చే సేవకులు కానీ, ఆ సంఘ పెద్దలు కానీ, ఆ ప్రాంతాల్లో నేను గమనిస్తూ ఉంటాను. ఒకవేళ వాళ్ళు తిరిగి ఇచ్చారనుకో, అంటే వాళ్ళు దేవునితో పర్లేదు. తిరిగి ఇవ్వలేదు, నేను మర్చిపోయాను ఇదిగో అని అన్నారనుకో, అర్థమవుతుంది కొంచెం. అంటే అల్టిమేట్గా ఏమిటంటే దేవుడు చూసేది నీ ప్రవర్తనను చూస్తున్నాడు. నువ్వు ఎప్పటి నుంచో దేవుణ్ణి నమ్ముకున్నాను చెప్తున్నావే, నీ ప్రవర్తన మారలా, స్వయం మారలేదు, నువ్వు పరిశుద్ధంగా మార్చబడలేదు, నువ్వు విశ్వాసంగా మారలేదు. ఏలి అనైనా సేవకుల పిల్లలు వీళ్ళు. వాళ్ళ గురించి బైబిల్ చెప్తుంది. ఈరోజు నువ్వెట్లా ఉన్నావు? నీ భర్త ఎట్లా ఉన్నాడు? నీ భార్య ఎట్లా ఉన్నది? ఏమంటే ఇప్పటికి నేను చెప్పగలను నా భార్య గురించి, నా పిల్లల గురించి. మా నలుగురికి రూపాయి వస్తే 30 దేవునికి పని కోసం ఖర్చు పెడతాం, 1/2 ఉంచుకుంటాం. నమ్మకత్వం. దేవుడు మన నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పగలను, దేవుడు ఇప్పుడు పలానా దేశాన్ని మీరు బయలుదేరారంటే నేను రెడీగా నేను వెళ్తానికి, ఐఎమ్ రెడీ టు గో. నువ్వు పలానా చోటుకి వెళ్ళాలి అబ్బాయి, ఆఫ్రికా వెళ్ళాలి అబ్బాయి అని చెప్పి దేవుడు, ఎస్ వీఆర్ రెడీ టు గో. నమ్మకత్వం. ఏసేపు ఇంటి బయట నమ్మకంగా ఉన్నాడు, గేట్ లోపలికి వచ్చాడు. గేట్ లోపల కూడా నమ్మకంగా ఉన్నాడు. అంటులు దొంగతున్నాడు, ఏం దొంగతున్నాడు, మొత్తానికి అంటులు దొంగ నమ్మకంగా ఉన్నాడు. వేరే వాళ్ళు ఏదో పైపని దొమ్మారు, పైపని దొమ్మితే సరిగ్గా దోమయ్యా సార్ అరుస్తారు అని అన్నాడు. నీకెందుకు రా అంటే గొడవ దొరుకుతుంది అక్కడ. అంటే ఆయన వచ్చాడు, ఏంటయ్యా అంటే, అయ్యగారు ఇజోడిని అర్థమేమాను, అతను చూడు అర్థమయ్యాడు అన్నాడు. అతను చూస్తే అంత సరిగా మట్టిగా అంత జిడ్డుగా, ఇతను చూస్తే బాగుంది, అది సరిగ్గా దోమలేదు.
ఇక నువ్వు పనికిరావు తెలుపు అన్నాడు. యోసేపు వల్ల అతనికి పనిపోయింది. యోసేపు నమ్ముకున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి ఏం చేశాడు? ప్రమోషన్. ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో అన్నం వండుతున్నాడు, కూరగాయలు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, మొత్తం ప్రమోషన్. అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. అక్కడ కూడా దొంగలు పట్టుకున్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు? ఇక విచారణకర్తగా అయ్యాడు. విచారణకర్త నుంచి ఏమయ్యాడు? ఇప్పుడు ఇంటి పైన అంతటికి అధికారి అయ్యాడు. గమనించండి, మనము నమ్మకంగా జీవించడం ప్రారంభిస్తే మన జీవితాల్లో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షలు దేనికోసం అంటే ఎగ్జామ్ గురించి కాదని చెప్పేదో, రాసి ఎగ్జామ్ గురించి కాదు చెప్పేది. ఆ పరీక్షలు దేనికంటే రాబోతున్న మంచి భవిష్యత్తు కోసం. ఆ పరీక్షే వచ్చింది యోసేపుకు. మంచి అవకాశం వచ్చింది వ్యభిచారం చేయడానికి, ఆమెను తగులుకోవడానికి. ఆమె ముందుకు వచ్చింది, అయ్యా నాతో రాయ్యా అంది. ఈరోజు ఎవరి బిడ్డలు మనం చూస్తూ ఉంటాం. వారం రోజులు పరిచయం అవుతారు, ఎవరో ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ కలుస్తారు. ఏమండి, దేవుడు వాళ్ళ కోసం దాచించిన బంగారపు జీవితాన్ని యవనస్తులు పాడు చేసుకుంటున్నారు, కక్కుర్తి పడుతున్నారు. ఈత నాకు సరైనలే, ఏమో నాకు సరైనదని చెప్పేసి అనుకుంటున్నారు. దానికోసం మళ్ళీ ఇంకా దేవుని పాటలు పాడుతుంటారు. ఇంకా మళ్ళా దేవుడు నన్ను విడిచిపెట్టదు, నువ్వు నమ్మకమైన దేవుడు అయ్యా. గమనించండి, దేవుడు నీ కోసం దాచి ఉంచింది వేరు, నువ్వు చూసుకునేది వేరు, నువ్వు పరిగెత్తేది వేరు. దేవుడు నీ కోసం దాచి ఉంచిన దానికోసం నువ్వు అక్కడ నమ్మకంగా ఉన్నావు అనుకో, నువ్వు ఉన్నతమైనదని చూస్తావు. చప్పుడు విధంగా పడదామా? యోసేపు కమిట్ కావచ్చుగా, తప్పు చేయవచ్చుగా. యోసేపు మంచి అవకాశం. యోసేపు ఇంటి మీద అధికారి. ఇంటి తాళాలు మొత్తం ఆయన చేతిలో ఉన్నాయి. యజమానుడు అక్కడ అంటాడు, అక్కడ చెప్తాడు, ఒక్క భోజనం చేయడం తప్ప అతనికి ఏం తెలియదు. ఒక భోజనం మాత్రమే చేస్తాడు తప్ప ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎన్ని బట్టలు ఉన్నాయి, ఎన్ని బియ్యం ఉన్నాయి, ఎన్ని పొట్టేలు ఉన్నాయి, ఇవేవానికి తెలియదు. అన్నీ కూడా యోసేపు చూసుకుంటున్నాడు. కాబట్టి మంచి అవకాశం. కళ్ళు మూసుకుంటే అయిపోతుంది పని. వ్యభిచారం చేయొచ్చు, ఏమండి, లేదంటే ఆమెను ప్రేమించవచ్చు. అవన్నీ యోసేపు సిలువేశాడు, విడిచిపెట్టేశాడు. ఈరోజు ఎవరి బిడ్డలు ఏమండి, చాలామంది ఎట్లా అంటే నాకు వయసు 30 సంవత్సరాలు వచ్చేసింది, 35 సంవత్సరాలు వచ్చేసింది, నాకు ఇంకా పెళ్లి కాల, నాకు ఇతను మంచోళ్ళు అని చెప్పేసి చూసుకున్నారు, పారిపోతున్నారు. దేవుని ప్రణాళికలో నుంచి పక్క వెళ్ళిపోతున్నారు. దేవుని ఆశీర్వాదం నుంచి పక్క వెళ్ళిపోతున్నారు. ఇక బ్రతుకంతా బాధ, బ్రతుకంతా కష్టం, ఇక పీక్కోలేరు, లాక్కోలేరు. యోసేపు అలా చేయలేదు. యోసేపుకి అవకాశం వచ్చింది. యోసేపు అన్నాడు, అమ్మా నేను ఇటువంటి తప్పు చేయను, నా యజమానుడు మిమ్మల్ని తప్ప నాకు అంతా అప్పగించాడు, నేను ఇంట్లో నమ్మకమైన వాడిని, నేను తప్పు చేయను. ఎంత గమనించాను ప్రియ యవనస్తురాలు, యవన బిడ్డలు, దేవుడు మిమ్మల్ని నమ్మి, మీ తల్లిని మిమ్మల్ని నమ్మి బయట పంపిస్తున్నారు. పనికనో, కాలేజీకనో, దేనికనో. మీరు చేస్తున్న పనులేమిటి, మీరు వెళ్తున్న చోట్లేమిటి? దేవునికి అవమానం తెస్తారా? తల్లిదండ్రులకు అవమానం తెస్తారా? ఇదేనా మీరు నేర్చుకుని దేవుని దగ్గర చేయాలి. యోసేపు నో అన్నాడు. ఏమైపోయింది అంటేనే జైలు శిక్ష. నేను తప్పు చేయను అన్నందుకు జైలుకి వెళ్ళాడు. జైల్లో బాధపడ్డాడు, కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఆ జైల్లో కూడా ఏం చేస్తాడంటే ఆ పని చేస్తా ఉన్నాడు. ఆ పని చేస్తా తగ్గించుకున్నప్పుడు ఆ జైలర్ చూసి, ఇతను సౌమ్యులా ఉన్నాడు, ఇతను కొంచెం మంచోళ్ళలాగా ఉన్నాడు అని చెప్పేసి ఏం చేశాడు, చిన్నగా యోసేపుతో మాట్లాడడం ప్రారంభించాడు. యోసేపుతో మాట్లాడి యోసేపుకి ఏం చేశాడంటే ఆ జైలు తాళాలు ఆయనకి ఇచ్చేశాడు. అక్కడున్న ఖైదీలు ఎటువంటి వాళ్ళు అంటే కరుడుగట్టిన ఖైదీలు, రాజుగారిని చంపడానికి వచ్చిన ఖైదీల మధ్యలో ఉంచారు వాళ్ళని. రాజుగారిని చంపడానికి మామూలు విషయమా? హత్యానారం కింద వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళ మీద అధికారం అయిపోయాడు యోసేపు ఇప్పుడు. ఎందుకు? జైల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఒకానొక సమయంలో భక్ష్యకారుడు, పానదాయకుడు ఇద్దరు వచ్చారు, జైలుకి వచ్చారు. జైల్లో ఇద్దరు కల వచ్చింది. ఆ ఇద్దరు కల భావాన్ని చెప్పేశాడు. చెప్పేస్తే ఏమైంది, ఆయన అడిగాడు, అయ్యా మీరు బయటికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను విడిపించండి అయ్యా అని చెప్పాడు. చెప్తే సరేలే అన్నాడు. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, మర్చిపోయారు. ఒకానొక రోజున, ఆదికాండం 41వ అధ్యాయం చదవద్దు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒకానొక రోజున రాజుగారు నిద్రపోతూ ఉంటే ఆయనకు కల వచ్చింది.
7 బలిసిన ఆవులు ఒడ్డును మేస్తా ఉంటే 7 బక్కచిక్కిన ఆవులు ఏట్లోండి బయటకు వచ్చి వాటిని మింగేసింది. 7 బలమైన వెన్నులుంటే పీల వెన్నులు వచ్చేసి వాటిని మింగేసాయి. టక్కున కళ్ళు తెరిస్తే కళ. ఏమర్థం కాల రాజుగారికి. గమనించండి, కొంచెంలో నమ్మకం ఉంటే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ మెనీ బ్లెస్సింగ్స్. కొంచెంలో నమ్మకం ఉంటే దేశాలకు దేవుడు నువ్వు స్త్రీవా పురుషుడు అని చూడడం, నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేశాలకే నువ్వు దేశాలకు ఆశీర్వాదంగా ఉండాలి అంటే నీకు దేవుడు ఇచ్చిన ఆ కొంచెము పనిలో, దానిలో అది ఏదైనా కావచ్చండి. నీళ్ళు పోస్తున్నావా, దాని నమ్మకంగా ఉండు. స్టెఫెన్ ఎవరంటే ఇస్త్రాకులు తీసేసేవాడు. కొత్త నిబంధన కాలంలో ఇస్త్రాకులు తీసేవాడు, అన్నం వడ్డించేవాడు. ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు, వడ్డిస్తున్నాడు, తీస్తున్నాడు. దేవుని ఆత్మతో నింపడ్డాడు. ఇశ్రాయేలు చరిత్ర మొత్తం చెప్పాడు. అతని ముఖం చూస్తే ఎట్లా మారిపోయింది తెలిసిన? దేవదూత ముఖంలా మారిపోయింది బైబిల్ చెప్తాం. మరి మన మొహం చూస్తున్నాం ఎట్లాంటి మన ముఖాలు? నువ్వేమైనా పెట్టావా, నువ్వేమైనా తెచ్చావా, నువ్వేమైనా చెమటోర్చావా? గమనించండి. స్టెఫెన్ ముఖం అంట దేవదూత ముఖంలా మారిపోయింది. అందరూ అతను చూసి ఇతను దేవదూతలా ఉన్నాడు అంటున్నారంట. చివరికి అతను రాళ్ళతో కొట్టినా కూడా తండ్రి వీరిని క్షమించు అంటున్నాడు తప్ప వీళ్ళ జిమ్మడ కదా. మనం అంతే, బతికినంత కాలం బతుకుతాం, పోయేటప్పుడు మాత్రం వీడు నాశనంగా అని అంటాం. ఎంత భయంకరమైన స్వభావం అంటే, తల్లిదండ్రులు మీ పిల్లలను ఆశీర్వదించండి. వారికి మీరు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ పిల్లలను ఆశీర్వదించండి. బైబిల్లో అబ్రహాం ఆశీర్వదించాడు, ఇస్సాకు ఆశీర్వదించాడు, యాకోబు ఆశీర్వదించాడు, అందరూ ఆశీర్వదించారు. నువ్వు బైబిల్ తెలిసిన వాడవే అయితే, నువ్వు బైబిల్ తెలిసిన దానివే అయితే నీ పిల్లలను నువ్వు ఆశీర్వదిస్తావు. నీ పిల్లలను దేవుని భక్తులు భయభక్తులు పెంచుతావు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫరో కలగన్నాడు. దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించాడు. అయ్యా ఈరోజు రాజుగారు పిలుస్తారంటే అందరూ అనుకున్నారు విందులో అనుకున్నారు, మంచి భోజనం ఉంటుంది అనుకున్నారు. ఆడికొస్తే ఏంది, నేను కలగన్నాను, కల ఇది, దీని భావం చెప్పండి రా బాబు అన్నాడు. అందరూ గింజుకున్నారు. అయ్యో మా వల్ల కాదు, అసలు దీని భావం చెప్పాడు ఎవడు లేడు ఇక్కడ అనేసరికి అప్పుడు చెరసాలో ఉన్నటువంటి ఆ యొక్క మరి పానదాయకుడికి ఆ యొక్క యేసేపు చెప్పింది గుర్తొస్తుంది. అప్పుడు రాజుగారి దగ్గర, రాజా మేము ఒకానొక సమయంలో జైల్లో ఉన్నాము, 41వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు. అక్కడ రాజు సంరక్షక సేనాధిపతికి దాసుడైన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండును. జాగ్రత్తగా గమనించండి, హెబ్రీ పడుచువాడు. ఐగుప్తీయులు హెబ్రీయులను దగ్గరికి రానిస్తారా? రానిరు. అంటరాని వారిగా చూస్తారు, దూరంగా ఉంచుతారు. మన దేశంలో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి దేశమంతా గొప్పగా జరుపుకున్నారు, చాలా సంతోషం. దేశంలో ఆయన గొప్ప సంస్కారాలను తీసుకొచ్చారు. ఎవరెవరు ఏ స్థితిలో మొత్తం లిఖించాడు, రాజ్యాంగాన్ని నిర్మించారు. దానికోసం మనందరం ప్రార్థన చేయాలి. రాజ్యాంగాన్ని దేవుడు ఇంకా రాబోతున్నటువంటి 1000 తరాలకు దీవించినట్లే మనం ప్రార్థన చేయాలి. ఏమంటే ఇక్కడ అదే చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి హెబ్రీయుడు అంటే ఏంటంటే వాళ్ళ దృష్టిలో అంటరాని వాళ్ళు. ఏం జరిగిస్తున్నా ఇప్పుడు? అంటరాని వాడైనటువంటి యేసేపును రాజు అన్నాడు, నీకు చెప్పాడా, నీకు జరిగిన కలభావం నిజమేనా? పో అతన్ని పట్టుకురా, అతనికి శుభ్రంగా స్నానం చేయించు, అతనికి ప్రశస్తమైన వస్త్రాలు తొలగించు, సన్నబునార వస్త్రాలు తొలగించు. ఆయన అప్పుడు దాకా జైల్లో ఉన్నాడు, అప్పుడు దాకా చీమిడి, అప్పుడు దాకా వాసన, అప్పుడు దాకా బాగలే యేసేపు. ఇక ఇప్పుడు రాజు బట్టలు వచ్చేసేసి చేతులు పట్టుకొని టవల్ చుట్టి వాళ్ళే శుభ్రంగా సుగంధ ద్రవ్యాలతో శుభ్రంగా స్నానం చేయిస్తారు యేసేపుకి. ఇప్పుడు దాకా ఎక్కడున్నాడు? ఇప్పుడు దాకా జైల్లో ఉన్నాడు. అందరికీ జ్ఞాపకం చేసుకోండి, ప్రవర్తన, నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. ఈరోజున ఎవరు కూడా నమ్మకంగా లేరు. మీ హృదయం మీకు తెలుసు. దేవుణ్ణి అడగండి, అయ్యా నేను నమ్మకంగా లేని అడగని చెప్తాడు దేవుడు, అన్నీ చూపిస్తాడు. టీవీలో మనం నాటకాలు చూస్తామే, టీవీలో మనం సీరియల్ చూస్తామే, టీవీలో మనము ఆ యొక్క బొమ్మలు చూస్తామే, అలాగ మొత్తం చూపిస్తాడు దేవుడు. పలానా రోజు నీ తప్పు చేశాను, పలానా రోజు నేను తీసుకున్నాను, పలానా రోజు నేను మింగేశాను, పలానా రోజు నేను చేశాను, పలానా రోజు నేను బల్ల కింద పెట్టాను.
ఏం జరుగుతుంది ఇక్కడ? యేసేపుని పట్టుకొచ్చారు. 41వ అధ్యాయము 40వ వచనంలో, నీవు నా ఇంటికి అధికారమే ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యేసేపుతో చెప్పాను. ఏంటంట? ఒక సింహాసనమే, ఒక దేశానికి రాజు, ఈ సింహాసనం తప్ప ఇక మిగతా అంతా నీ చేతులు ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా! చవరదంగా పడదామా? ఏమండి, ఈ రోజున ఎందుకు అనేకులు వర్ధిల్లుతున్నారు, మనం వర్ధిల్లటం లేదు అంటే, అనేకులు పిల్లలు దీవించబడుతున్నారు, మన పిల్లలు దీవించబడటం లేదంటే మన ప్రవర్తన. మనం దేవునికి నమ్మకంగా లేం. నువ్వు దీవించబడాలి అంటే నువ్వు నమ్మకంగా జీవించాలి, దేవుడిని నమ్మాలి, నీ ప్రవర్తన విషయంలో దేవుడిని నమ్మాలి. నువ్వు అలా లేవు, నీ ప్రవర్తన అలాగూ లేదు. వాక్యం సెలవిస్తుంది, యేసేపు మారిపోతూ ఉన్నాడు. 42వ వచనంలో, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యేసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్లు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, హల్లెలూయా, అంటరానివాడు, హిబ్రీయుడు, బయట ఉంచుతారు వీళ్ళని ఐగుప్తీయులు. అటువంటిది ఏమైపోయాడు ఇప్పుడు? అయ్యా నా కుర్చీ జోలికి రా, మాకు ఇక మొత్తము నీదే. ఎందుకు ఇది? తన తండ్రి దగ్గర, తన తండ్రి ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. పోతిఫర్ ఇంటి బయట నమ్మకంగా ఉన్నాడు, పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, పోతిఫర్ ఇంటి పైన విచారణకర్త నమ్మకంగా ఉన్నాడు, పోతిఫర్ ఇంటి అంతటి పైన నమ్మకంగా ఉన్నాడు, చెరసాల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. అసలు మనం ఎక్కడ నమ్మకంగా ఉండం? ఏ విషయంలో నమ్మకంగా ఉన్నాం? ఏలి కుమారులు. ఏమంటే క్రొత్త నిబంధనలు యేసు ప్రభువు వారు అనేక ఉదాహరణలు చెప్తూ ఉన్నారు. క్రొత్త నిబంధనలు అనేక ఉదాహరణలు యేసు ప్రభువు చెప్తూ ఆయన ఒక మాట అంటాడు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21 నుంచి 25 వరకు, 21 నుంచి మనం చూస్తే 20 వచనం, అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా అప్పగించితివే, అవిగాక మరి 5 సంపాదించని చెప్పాను. 30వ వచనం, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలో త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అనెను. ఒక్క తలాంతు తీసుకున్నవాడు అలాగనే ఉండిపోయాడు. ఏమైపోయాడు ఇప్పుడు? అతను ఎక్కడికి వెళ్ళిపోయాడంట? కటిక చీకటిలో, వెలుపటి చీకటిలో అన్నాడు. అంటే ఏంటిది? నరకములో వెళుతూ ఉన్నాడు. దేవునికి నమ్మకంగా జీవించకపోతే మనము ఎంత ప్రయాసపడ్డా, ఏమండి, ఎంత ప్రయాసపడ్డా నిష్ప్రయోజనం. మేము గత వారం నల్లమల ఫారెస్ట్ వెళ్ళాం. 3 రోజులు, సోమవారం నుంచి గురువారం దాకా ఉన్నాం. దగ్గరగా 7 గ్రామాలు తిరిగాం. 100 మంది సేవకులు మీటింగ్లు పెట్టాం. 100 మంది సేవకులకి నమ్మకంగా భోజనం తయారు చేసి పెట్టారు. ఇంకా కొన్ని కొదువైతే వాళ్ళే పెట్టారు తిరిగి. దేవుడు గొప్ప ఘనంగా వాడుకున్నాడు. మనం నమ్మకంగా చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు. మన నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. యేసేపు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి తనను చూస్తూ ఉన్నాడు దేవుడు, తనను విడిచిపెట్టడం లేదు. ఇతను నమ్మకంగా ఉన్నాడు, అతనితో దేవుడు ఉంటూ ఉన్నాడు. నువ్వు నమ్మకంగా లేవు, నీతో దేవుడు ఉండడు, నీ ఇంట్లో దేవుడు ఉండడు, నీ పిల్లలతో దేవుడు ఉండడు, నీ పిల్లల దగ్గరికి రారు, నీ పిల్లలు ఆశీర్వదించబడరు. దీనికి మూలం ఎవరంటే ఓ తల్లి నువ్వే, ఓ తండ్రి నువ్వే. మీ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడి నుంచి దేవుని నమ్మకం ఉండడం జీవించాలి, దేవునికి నమ్మకం ఉండడం ప్రారంభించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం చూస్తున్నాం. ఆ పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలో త్రోసివేయడి, అక్కడ ఏడుపున పండ్లు కొరుకుటయు ఉండును. గమనించండి, యేసేపు జైల్లో ఉన్నవాడు అకస్మాత్తుగా, యేసేపు కంతా కొంతమంది ఖైదీలు విడుదలయ్యారు. యేసేపు రాజు దగ్గరికి వచ్చాడు. రాజు సన్నపునార వస్త్రాలు వేశాడు. అందరితో ఆగిపోయాడా? చూద్దాం. 43వ వచనం, 41వ అధ్యాయం 43వ వచనం.
తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించాను. రెండవ రథాన్ని ఎక్కించి రాజుగారు ఫస్ట్ రథంలో ఉన్నాడు, రెండో రథంలో యేసేపు ఎక్కాడు. దేశం తిప్పుతున్నాడు. ప్రజలందరూ కూడా నమస్కారం పెడుతున్నారు, కేకలు వేస్తున్నారు, వందనాలు చేస్తున్నారు. యేసేపు మహారాజా, యేసేపు రాజా, యేసేపు ప్రధానమంత్రి. అందులో కొంతమంది బయటకు వస్తున్నారు. ఒరి 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 ఒరే తమ్ముడు, అమ్మో తమ్ముడు కూడా, అయ్యో సారీ అయ్యా మహారాజా, నువ్వు మాతో జైల్లో ఉన్నావు కదా, ఎట్లా మారిపోయేదంతా, ఎట్లా జరిగింది? ఆశ్చర్యపోతారు అందరూ. జైల్లో తనతో పాటు వయసులో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అన్న అన్న అనేవాడు, తమ్ముడు తమ్ముడు అనేవాళ్ళు. ఇప్పుడేమైపోయాడు? రథం మీద రాజుగారితో సమానంగా రథం మీద వెళ్తా ఉన్నాడు. రథం మానిస్తే కూర్చొని అందరూ వందనాలు పెడుతున్నారు, వందనాలు కేకలేస్తున్నారు. ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది? సింపుల్. నేను దేవునికి నమ్మకంగా ఉన్నాను, నేను దేవునికి నమ్మకంగా ఉన్నాను. అందరూ ఆశ్చర్యపోతున్నారు. జైల్లో మనతో పాటు ఉన్నాడు కదా వీడు, ఇతనేంటి ఇలాగా రాజుగారి పక్కన జైల్లో ఉంటే ఇలా జరిగిద్దా? ఆశ్చర్యం కదండి. అందరూ ఆశ్చర్యపోతున్నారు, అందరూ నమస్కారం పెడుతున్నారు. 44వ వచనంలో, మరియు ఫరో యేసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవులేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషులను తన చేతులను కాలినను ఎత్తకూడదు. హల్లెలూయా. ఏంటంట నేనే ఫరోని, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఈ దేశములో ఎవడైనా కాలు ఎత్తాలన్నా, ఎవడైనా చెయ్యి ఎత్తాలన్నా, చెయ్యి దింపాలన్నా నీ సెలవు లేకుండా